పంట పొలాల్లో మొక్కలకు మందులు పిచికారీ చేసే సమయంలో రైతులపై రసాయనాలు దుష్ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఆ క్రమంలో చాలా మంది అనారోగ్యం పాలవుతుంటారు. అందుకు నివారణగా సాంకేతికంగా వ్యవసాయంలో చాలా మార్పులు వచ్చాయి. ఇలాంటి సమస్యలతో పాటు కూలీల కొరతను తీర్చేందుకు అధునాతన స్ప్రేయింగ్ మిషన్ పరికరం అందుబాటులోకి వచ్చింది. ట్రాక్ మోటారుగా పిలిచే ఈ పరికరం వల్ల కూలీల సమస్యతో పాటు సమయం కూడా ఆదా అవుతుందంటున్న కర్నూలు జిల్లా సీతారాంపురం గ్రామానికి చెందిన విక్రమసింహారెడ్డి. మరి ఈ పరికరం పనితీరు ఏ విధంగా ఉంటుంది, దీని కొనుగోలుకు అయ్యే ఖర్చు ఎంత, ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పట్లో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమంటే చాలా మంది హెల్త్ ఎక్కడ దెబ్బతింటుందంటే స్ప్రేయింగ్స్ వల్ల దెబ్బతింటుందండి. ఎందుకంటే గాలి ఎదురు రావడం వల్ల అది ముక్కులోకి వెళ్ళడం వల్ల ఇప్పుడు మనకి పెస్టిసైడ్స్లో సిస్టమిక్ ఉంటాయి, కాంటాక్ట్ ఉంటాయి. సిస్టమిక్ ఏమంటే మన స్వేదరంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళి మనిషిని హాని చేస్తాయి నిదానంగా. దానివల్ల మనిషి అనేది ఇప్పుడు మందు కొడితే మినిమం ఒక 6 months తర్వాత కూడా సఫర్ అయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా కాక మనం లేటెస్ట్ ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ కానీ మేమైతే ప్రజెంట్గా డ్రోన్ వరకు పోలేదు, ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేరే వాడుతున్నాము. దాని ద్వారా ట్రాక్టర్ మౌంటెడ్ వైఫర్ స్ప్రేయర్ ఏమంటే ఒక మనిషి ఉంటే డైలీ 20-30 acres అదే మనం పైప్ వేస్తే నీళ్ళు అదే నించుకుంటుంది, అదే మందు కలుపుకుంటుంది. ఓన్లీ మనం డ్రైవింగ్ చేస్తే చాలు నీట్గా స్ప్రేయింగ్ చేస్తుందండి. ట్రాక్టర్కి ఎట్లా అంటే పీటీఓకి మన స్ప్రేయర్ పంప్ ఫిట్ చేస్తారండి. అక్కడ నుంచి వెనకాల ఒక ట్యాంక్ ఉంటుంది, దాని నుంచి వైఫర్ సిస్టమ్ ద్వారా బ్యాటరీ కనెక్షన్ తీసుకొని ఆ వైఫర్ గన్ సెట్ చేసి ఆ రొటేట్ అవుతూ ఉంటే మొత్తం చేనలా పడుతూ ఉంటుందండి. ఆ విధంగా మెయిన్గా మనకి హెల్త్ ప్లస్ టైం సేవింగ్ అన్ని విధాలా బాగుంటుందండి ఫ్యూచర్. అది కాక ఇప్పుడు కూలీల సమస్య ఎక్కువ ఉందండి. 2-3 కూలీలు వస్తే కూడా మామూలు మన తైవాన్ స్ప్రేయర్తో అయితే 5 ఎకరాల కంటే ఎక్కువ స్ప్రే చేయలేరు. ఇప్పుడున్న టెంపరేచర్స్లో అయితే చాలా ఇబ్బంది. వాళ్ళకి హెల్త్ హజార్డే, మనకి హజార్డే. దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ప్లస్ మనకి ఇన్కమ్ కూడా చాలా మిగులుతుందని మేము దీని వైపు ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ వైపు వెళ్దామండి. మాకు అది చేయించడానికి 60,000 ఖర్చు అయిందండి.